హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క తెలుగింటి అమ్మాయి. నేను ఈరోజు అయితే మా పెరట్లో ఉన్న చెట్లు మొక్కలన్నీ అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు చూస్తున్నా కదా బొప్పాయి చెట్లు. ఇవైతే బొప్పాయి గింజలు చల్లగా వచ్చిన మొక్కలు అన్నమాట. ఇవన్నీ జామ చెట్టు ఇప్పుడైతే ఎదుగుతుంది. చిన్నగా నిమ్మ చెట్టు అయితే వచ్చేస్తుంది. చాలా వరకు బొప్పాయి మొక్కలే ఉంటాయన్నమాట మా ఇంట్లో. చూస్తున్నారు కదా, ఇవే సీతమ్మ వారి జనగంట చెట్లు అంటారు కదా, అవి ఇవే అనమాట. వీటికి సీతమ్మ వారి జనగంటలు రావడానికి కొన్ని వీక్స్ అయితే టైం పడుతుంది. అప్పుడు మరి ఇంకొక వీడియో చూపించేసి మీకు చూపిస్తానే. ఇప్పుడైతే విరజాజి సంజాజి పాకుతున్న చెట్టు. మరి టెర్రస్ పైకి ఎప్పుడు విరజాజి చెట్టుని పాకిస్తానని చెప్పేసి చాలా ఆస్తూ ఉండేదాన్ని. ఇప్పుడైతే టెర్రస్ పైకి దాటేసిందనమాట. ఇప్పుడైతే పూలు ఎప్పుడు పూస్తుందా, ఎప్పుడు గుబురుగా వస్తుందని అయితే వెయిటింగ్. చూసారు కదా ఎలా ఉంది. ఇదే కాశ్మీర్ గులాబీ. రోజు పూసినప్పుడు ఇంకో వీడియో తీస్తానే. ఈ వంకాయ చెట్టు, బ్రింజాల్. చూసారు కదా, ఇది గుత్తి వంకాయ ఇప్పుడిప్పుడే వస్తుంది. పెరుగు తోటకూర అంటారు కదా, అదే. ఇది వంకాయ నారన్నమాట. మళ్ళీ తీసి మనం విడిగా వేరే చోట పెడితే అప్పుడు వంకాయ చెట్లు అనేవి వస్తాయి అన్నమాట. మ్యాక్సిమం బెండకాయ చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఐ డోంట్ లైక్ లేడీస్ ఫింగర్, కానీ అవే ఎక్కువగా ఎదిగాయి. ఏం చేస్తాం, తినక తప్పదు. చూస్తున్నా కదా, ఇదైతే గోరుచిక్కుళ్ళు అనమాట. ఇంకా ఎదగలేదు, ప్రజెంట్ అలా ఉంది. ఇది గోంగూర. వారానికి 2 సార్లు మా ఇంట్లో గోంగూరే తింటాం. ఎందుకంటే పెట్టాం కదా, తప్పదు కదా, తినాల్సిందే. ఇదైతే పంచ చెట్టు అండి, చిన్నగా ఉంది. మొన్న మధ్యన పెట్టాము. ఇదైతే దానిమ్మ చెట్టు. చూసారు కదా, వాటర్ బాటిల్స్ని ఖాళీగా ఉన్న వాటిని నేను అలా కట్ చేసేసి నాచు మొక్కలు అయితే పెట్టేసి టెర్రస్కి అలా వేలాడి తీసేసాను. చూసారు కదా ఎలా ఉంది. ఇదే